ఇప్పుడు మనం శ్రీ రామదాసాచార్యుల వారు వ్రాసినటువంటి శీర్షపద్యాన్ని పరిశోధన చేద్దాం. వారు ఏం చెప్పారో మనం చక్కగా విందాం. సాంఖ్యయోగమునందు సమరసం బెరుగక పరమయోగులమనిన ఫలము లేదు. తారకాయజ్ఞంబు తపించి చేయక తత్వజ్ఞానులమనిన ఘనముగాదు. ఆరు పురములు దాటి ఆనందమెరుగక అశల యోగులమనిన ద్విజులుగారు. పుట్టిగిట్టుటలేని పరిపూర్ణమందక బ్రహ్మనిష్ఠులమనిన భ్రాంతి పోదు. శ్రీ సద్గురుని పదసేవ సఖగా చేయకున్నా జనన మరణము లేని మార్గము నిరుకపడదు. శరణు శరణయ్య సద్గురు సార్వభౌమ ధరణు శ్రీరామదాసార్య హృదయ భీమ. అనగా సాంఖ్యయోగం అనగా 96 తత్వాల్ని గ్రహించుట సాంఖ్య విద్య అని అర్థము. ఈ 96 తత్వాలు కూడా మన శరీరంలో ఉన్నాయి. వాటికి అతీతమైనటువంటిది 97వ తత్వము, అదే మనము. ఈ సాంఖ్య విద్యని సంపూర్ణముగా తెలియకపోతే అతను సరైనటువంటి యోగి కాదని చెబుతున్నారు. అలాగే తారక యోగమునందు చక్కగా అనుభవము లేనటువంటి వాళ్ళకి తత్వజ్ఞానం చక్కగా గోచరించదట. అంటే తారక జ్ఞానం అంటే తన యొక్క తత్వాన్ని గురించి, తన గురించి, తన ఊరేమిటి, తన పేరేమిటి, తన ఏమిటి, ఆత్మ, మనస్స, బుద్ధ, చిత్తమ, అహంకారమ ఏమిటి, అసలు ఈ మాట్లాడేటటువంటి చైతన్య శక్తి ఉంది కదా, అసలు దాని యొక్క గమ్యం ఏమిటి, లక్ష్యం ఏమిటి అనేటువంటిది తత్వజ్ఞానము. ఆత్మను గురించి తెలుసుకొనడమే తత్వజ్ఞానం. కాబట్టి తారక జ్ఞానము, తారక యోగమునందు సంపూర్ణ అనుభవం లేని వారికి తత్వజ్ఞానము వంటపట్టదని భావము. అలాగే 6 పురములు దాటి ఆనందమెరుగక అనగా ఆధార, స్వాదిష్ట, మణిపూరక, అనహత, విశుద్ధ, ఆగ్నేయ, సహస్రము వరకు 7 చక్రాలుంటాయి. అయితే ఏ సహస్రం అనేటువంటి 7వ చక్రం వరకు వెళ్ళినటువంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసల యోగులని చెప్పబడను. అదేవిధంగా పుట్టిగిట్టు లేనటువంటి పరిపూర్ణము గ్రహించే వరకు, పుట్టుట గిట్టుట అనేటువంటి జనన మరణాలు లేకుండా చేసుకోవాలనుకున్నప్పుడు పరిపూర్ణ జ్ఞానాన్ని సముపార్జించాలి. అలా పరిపూర్ణమనేటువంటి పరబ్రహ్మం ఏదైతే ఉందో దాని యందు రమించి వారిని బ్రహ్మనిష్ఠులు అంటారు. కాబట్టి అలాంటి బ్రహ్మనిష్ఠులకి మరలా పుట్టే అవకాశం ఉండదు. ఈ బ్రహ్మజ్ఞానము ద్వారా ఆ పరిపూర్ణ పరబ్రహ్మము ఏదైతే ఉందో దానిని ఆశ్రయించి దాని యందు రమించుచు ఎల్లకాలమందు కూడా ఆ యునుకులో నివసిస్తున్నటువంటి మహానుభావులని బ్రహ్మనిష్ఠులు అంటారు. అలాంటి బ్రహ్మనిష్ఠులకి మరలా ఈ ప్రపంచంలో పుట్టే అవకాశం ఉండదు. కాబట్టి సద్గురుని సేవ అంటే గురువుగారి యొక్క సేవ చాలా కాలం చేసి వారి యొక్క అనుగ్రహాన్ని పొందితే కానీ పరిపూర్ణమైనటువంటి జ్ఞానం మనకు లభించదని ఈ పద్యం యొక్క తాత్పర్యం వారు చక్కగా వ్రాసిపెట్టారు. కాబట్టి స్తోత్రియులు బ్రహ్మనిష్ఠులైనటువంటి సద్గురు ద్వారా మనము పరిపూర్ణ జ్ఞానాన్ని సంపాదించుకున్నప్పుడు మనలో ఉన్నటువంటి అజ్ఞానం అంతా కూడా పటాపంచలై మనకి జనన మరణము అనేటువంటి భవరోగము నశించిపోతుంది. దానినే మోక్షము అంటారు. అటువంటి మోక్షాన్ని పొందడానికి ముముక్షువులందరూ కూడా ముందుకి వస్తూ చక్కగా సాధన చేసి ఆ సద్గురుమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందినప్పుడు మాత్రమే మరలా పుట్టే అవకాశం లేకుండా, తల్లిపాలు త్రాగే అవకాశం లేకుండా జన్మ రహస్యము జీవన్ముక్తిని పొందగలమనేటువంటిది అందరూ గ్రహించాలని కోరుతున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి.